చుట్టూల పిల్లలు చాలా మటుకు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఇంకా చిన్న చిన్న పిల్లలంతా కూడా లైసెన్స్ లేకుండా చాలా వెహికల్స్ నడుపుతున్నారు. సో వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళ వయసుదే తప్పు. వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటుంది. సో దయచేసి మేము తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్తున్నాం, ఇక మీదట ఎవరైనా మీ పిల్లలు మైనర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరు డ్రైవ్ చేసినా తప్పకుండా చాలా కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ మీద కేసులు పెడతాం, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తాము. కొత్త చట్టం ప్రకారంగా పేరెంట్స్కే ఫైన్ కట్టమని చెప్పిన 20,000 దాకా ఫైన్ ఉంటుంది దాంట్లో. సో ఇవన్నీ దయచేసి గమనించండి. అట్ ది సేమ్ టైం హెల్మెట్ కంపల్సరీగా పెట్టండి. పిల్లలకు చెప్పండి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని. లైసెన్స్ ఉన్న వాళ్ళకి, లైసెన్స్ లేని వాడు అసలు డ్రైవింగ్ చేయాల్సిన అవసరమే లేదు, చట్టం ప్రకారంగా అది నేరం. సో లైసెన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేసే విధంగా పేరెంట్స్ బాధ్యత వహించండి. అట్ ది సేమ్ టైం పిల్లలు తాగి డ్రైవ్ చేస్తే ఇంకా పెద్ద నేరం. సో వాళ్ళు కూడా ఏదైనా మద్యం తాగే అలవాటు ఉంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది. తర్వాత పోలీసులు. మేము తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి, ఇదంతా గమనించండి. ఆటో వాళ్ళు కూడా అంతే, చాలా మంది ఆటో డ్రైవర్స్ వాళ్ళు కూడా తాగి డ్రైవ్ చేసి చాలాసార్లు యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఓవర్లోడింగ్ తీసుకెళ్తుంటారు. ఆయన పక్కనే దాదాపు డ్రైవర్ పక్కనే 3-4 కూర్చున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటేసారి పెద్ద బెంచ్ లాంటి సీట్ ఒకటి వేసుకొని దాని మీద ఈ పక్క ఇద్దరు ఆ పక్క ఇద్దరు కూర్చొని పోతుంటారు. వెనకాల మనకు లెక్కలేనంత మంది ఉంటారు, 10-12 మంది వరకు. సో అలాంటి వాళ్ళ మీద ప్రత్యేకంగా డ్రైవ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ గమనించుకుంటే, అట్లాగే వాళ్ళు డ్రైవర్ కూడా యూనిఫామ్ వేసుకోవాలి. కాకి యూనిఫామ్ ఉంటే కొంచెం ఇతను డ్రైవరు ట్రైన్డ్ పర్సన్ అంటే చూడంగానే తెలుస్తుంది. ఎవరు పడితే వాళ్ళు రేపు పొద్దున చిన్నపిల్లలు తాగినోడు అంతా డ్రైవ్ చేస్తారు. సో దయచేసి ఇవన్నీ గమనిస్తే, ప్రధానంగా తల్లిదండ్రులు లైసెన్స్ లేకుండా డ్రైవ్ పెట్టే పిల్లల పట్ల తల్లిదండ్రులదే బాధ్యత. వాళ్ళు తప్పు చేస్తే గ్యారంటీగా తల్లిదండ్రులనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. జరిమానా ఖచ్చితంగా వాళ్ళకు 5,000 రూపాయలు పైన, కోర్టే 20,000 వరకు వాళ్ళకి ఫైన్ వేయమని చెప్పింది. తర్వాత అది కోర్టు యొక్క పరిగణలో వాళ్ళు చూస్తారు, ఫస్ట్ టైమా సెకండ్ టైమా. జైలు శిక్ష కూడా ఉంది. కౌన్సిలింగ్ చేస్తారు పేరెంట్స్ ఫస్ట్. కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసాం, కోర్టు కూడా వాళ్ళకి మందలించి ఫస్ట్ టైం అయితే ఒకలాంటిది, సెకండ్ టైం అయితే ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. ఇంకొకసారి లైసెన్స్ సీజ్ చేస్తారు. లైసెన్స్ లేకపోతే వాళ్ళకి ఇంకా అసలు ఇంకా వెహికల్ నడిపే ఛాన్స్ ఉండదు, వెహికల్ సీజ్ చేస్తారు.